शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ఓం శాంతి శాంతి శాంతి. ఉండ్రాళ్ళ తద్ది అనేది స్త్రీలు జరుపుకునే ఒక పండుగ. ఇది భాద్రపద బహుళ తదియ అనగా వినాయక చవితికి ముందు రోజు వస్తుంది. ఈ వ్రతం వల్ల స్త్రీలకు ఆరోగ్యం, ఐశ్వర్యం వస్తాయి. కుటుంబంలో ఆనందం, మనశ్శాంతి ఏర్పడుతుంది. దంపతుల మధ్య సఖ్యత, సంతానం, శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ పండుగ స్త్రీలు సౌభాగ్యం కోసం, భర్తలు దీర్ఘాయుష్ కోసం చేస్తారు. గౌరీదేవి కలశం పెట్టి పాలవెల్లువ కట్టి మావిడాకులు శక్తి కొలది పళ్ళతో అలంకరించి 16 ఉండ్రాలను నైవేద్యంగా పెట్టి ముత్తైదువులకి వాయినం ఇచ్చి ఈ తద్ది నోమును నోచుకుంటారు. ఈ ఉండ్రాళ్ళ తద్ది కథ ప్రారంభంలోకి వెళ్దాము. చేతిలో అక్షింతలు తీసుకొని కథను శ్రద్ధగా వినండి. తెలుసో తెలియకో పూజలో తప్పులు జరిగితే ఆ తల్లి క్షమిస్తుంది. ఒక వేశ్య ఎందరో శ్రీమంతులను ఆకర్షించి అపారమైన ధనాన్ని సంపాదించింది. రాజు కూడా ఆమెకు దాసుడై ఉండేవాడు. ఒకరోజు ఆ రాజు ప్రజలంతా ఉండ్రాళ్ళ తద్ది వ్రతం చేస్తున్నారని గమనించి ఆమెను కూడా చేయమని కోరుతాడు. కానీ ఆవిడ దేవుడి మీద విశ్వాసం లేదని తిరస్కరిస్తుంది. ఆ తర్వాత కొంతకాలంలో ఆమె ధనం దొంగలు ఎత్తుకుపోతారు. ఆమెకు సుఖవ్యాధులు వస్తాయి. రాజు కూడా ఆమెను పట్టించుకోలేదు. ఆవేదనతో ఆమె రాజగురువులను కలిసి పరిష్కారం అడిగింది. అప్పుడు రాజగురువు, నువ్వు ఉండ్రాళ్ళ తద్ది వ్రతం చేయకపోవడం వల్లే నీకు ఇన్ని కష్టాలు వచ్చాయి. ఈ వ్రతం చేస్తే ఈ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి అని చెప్తారు. ఆయన చెప్పినట్లే భాద్రపద బహుళ తదియ అనగా విధియ అంటే తదియకి ముందు రోజున 5 సుమంగులను పిలిచి స్నానం చేయించింది. మరుసటి రోజు తదియ ఉదయాన్నే ఉపవాసం ఉండి ఉండ్రాలను నైవేద్యంగా పెట్టి 5 సుమంగళులకు వాయినం ఇచ్చింది. తర్వాత రోజుల్లోనే ఆమె వ్యాధి తగ్గిపోయింది. దొంగల పాలైన సొమ్ము కూడా తిరిగి దొరికింది. వ్రతం చేయడం వల్ల ఐశ్వర్యం, ఆరోగ్యం, సంతోషాలు కలుగుతాయి. వ్రత విధానం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వ్రతం భాద్రపద బహుళ తదియ రోజున చేస్తారు. గౌరీదేవిని పూజించాలి. మొదట పసుపు గణపతిని చేయాలి. ఆ తర్వాత షోడశోపచార పూజ చేసి 16 ఉండ్రాళ్ళు నైవేద్యంగా పెట్టాలి. తర్వాత ముత్తైదువులను గౌరీదేవిగా భావించి వాయనం ఇవ్వాలి. ఉండ్రాళ్ళు, పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు, దక్షిణగా బ్లౌజ్ పీసు, 16 ఉండ్రాళ్ళు వాయినం ప్లేట్లో ఉంచి ముత్తైదువుల మెడలో పసుపు దారాన్ని వేసి వాయినం అందుకున్నది గౌరీ పార్వతి అని చెప్పి వాయినం ఇవ్వాలి. సర్వేజన సుఖినో భవంతు.